నమస్కారం. నా పేరు శ్రీవరేణ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నా నివాసం. శ్రీమద్ భగవద్గీత అనేది చాలా గొప్పనైనటువంటి గ్రంథము. నేను ఈరోజు 17వ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యోగలో 21 శ్లోకం చెప్తున్నాను. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం రాజసంస్మృతం. మనకి త్రిగుణాలు ఎలానో అలాగే 3 దానములు కూడా ఉంటాయి. అవి సాత్విక దానం, రాజస దానం, తామసిక దానం. మనము ఇప్పుడు చెప్పుకోబోయేది సాత్విక దానం. సాత్విక దానం అనేది దేశాన్ని, కాలాన్ని, పాత్రని బట్టి ఉంటుంది. దేశం అంటే మనముండే స్థలం, కాలం అంటే సమయం, పాత్ర అంటే దానాన్ని తీసుకునే వ్యక్తి. ఈ 3 లెక్కలోకి చేసుకొని మనము దానాన్ని ఇయ్యాలి. అయితే ఇంకా ప్రతిఫలంగా ఏమీ అడగవద్దు. ఇవన్నీ లేకుండా చేస్తే సాత్విక దానం అని అంటారు. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అది ఒకరోజు ఒక వ్యాపారి డబ్బులు తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి ఇద్దరు మిత్రులై వెళ్తూ ఉండగా ఇంకొక వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి కూడా మిత్రుడై వెళ్తూ ఉండగా ఇంకొక వ్యక్తి కలిశాడు. ఆ నలుగురు మిత్రుడై వెళ్తూ ఉండగా మొదటి ఆయనే రెండో ఆయనే అంటున్నారు, ఆ డబ్బులు మేము తీసుకువెళ్తామని ఆయనని కొట్టి ఆ డబ్బులని తీసుకువెళ్ళారు. అయితే రెండో ఆయన అంటున్నాడు, ఆ బండ తీసుకొని వాని మీద వేస్తే వాడు ఉరకలేడు కదా అని అంటే మొదటి ఆయనే అంటున్నాడు, అరే మనకెందుకు సంబంధం, మనకు వచ్చిందే కదా, వాని గురించి మనకెందుకు అని ఇద్దరు ఉరుక్కుంటూ వెళ్ళారు. కానీ మూడో ఆయనే వచ్చి కళ్ళ మీద నీళ్లు పోసి లేపి, మీ ఊరెక్కడా, ఎంత దూరం, మీ ఊరు ఎంతసేపు పడుతుంది అవన్నీ కనుక్కొని దింపి వచ్చారు. అంటే మూడో అతను చేసేదే సాత్విక దానం. మనం ఎప్పుడు ఏం చేయాలంటే సాత్విక దానమే చేయాలి. రాజస దానం, తామసిక దానం చేయకూడదు. ధన్యవాదాలు.